హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మీకు లాస్ట్ వీడియోలో మనం 50 డేస్ టైం ఉంది, అదేవిధంగా 50 కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దామని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా మీకు డే 1 టాప్ 50లో ఒక కాన్సెప్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు సెకండ్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. అభ్యర్థులు అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ప్రతి టాపిక్ కూడా ఓకేనా, 50 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి టాపిక్ కూడా మన గ్రూప్ డీలో గతంలో మనకి 101 షిఫ్ట్స్లో ఏవైతే ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉందో ఈ 101 షిఫ్ట్లో ఓవరాల్గా 50 బయాలజీ టాపిక్లు మాత్రమే ఓకేనా, 50 బయాలజీ టాపిక్లు మాత్రమే మనకు రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, రైట్. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి జీర్ణ ఎంజైమ్లు అని చెప్పి మనం అంటున్నామండి. ఓకేనా, జీర్ణ ఎంజైమ్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ లేకపోతే ఇతర రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చెప్పేద్దాం, తర్వాత క్వశ్చన్ మోడల్ డిస్కస్ చేసి ప్రయత్నించేద్దాం. ఓకేనండి, రైట్. అయితే మనకి జీర్ణ ఎంజైమ్లు అంటే ఏంటి? సాధారణంగా మనం ఫుడ్ తీసుకుంటాం, ఆహారం తీసుకుంటాం. ఓకేనా, ఈ తీసుకున్నటువంటి ఆహారం దేని ద్వారా శరీరంలోకి ఎంటర్ అవుతుందండి? జీర్ణశయంలోకి, స్టమక్లోకి, నోటి ద్వారా. అవునా? సో నోటి ద్వారా ఎంటర్ అయ్యేటప్పుడు నోటిలో మొదటిగా మనకి కనిపించే గ్రంథులు ఏవంటే సెలైవరీ గ్లాండ్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? సెలైవరీ గ్లాండ్స్. వీటినే లాలాజల గ్రంథులు అని చెప్పి మనకి మెన్షన్ చేస్తాడు. ఓకేనా, లాలాజల గ్రంథులు. లాలాజల గ్రంథులు ఏమిస్తాయి సార్ అంటే లాలాజలంని ఇస్తాయి. దాన్ని సెలైవా అంటారు. దాన్ని సెలైవా అంటే ఉమ్మి అంటాం కదా మనం. ఓకేనా, సెలైవా. ఈ సెలైవా లేదా లాలాజలం ఏదైతే ఉందో ఈ లాలాజలం లోపల మనకి 2 రకాల ఎంజైమ్లు ఉంటాయి. ఓకేనా, ఎంజైమ్లు అంటే ఏవో కాదు. ఎంజైమ్లు అనేవి సాధారణంగా ఒక కెమికల్ సబ్స్టాన్సెస్, రసాయనాలు. ఇవి ఎంజైమ్లు అనేటివి ఏవైతే ఉన్నాయో ఓకేనా, ఎంజైమ్లు దేనికి ఉపయోగపడతాయి? ఆహారం జీర్ణం అవ్వడానికి ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే ఇక్కడ 2 రకాల ఎంజైమ్లు అన్నాను. ఒకటోది ఏంటి సార్ అంటే మనకి అమైలేస్ అని పిలుస్తున్నటువంటి ఒక ఎంజైమ్. ఏ అమైలేజ్ అండి? చాలామంది తప్పు చదువుతారు. సెలైవరీ అమైలేస్. ఓకేనా, సెలైవరీ అమైలేస్, లాలాజల అమైలేస్ అని చెప్పి చదువుతారు. ఓకేనా, లాలాజల అమైలేస్. సార్ లాలాజల అమైలేజ్ని ఎందుకు రాశారు? ఓన్లీ అమైలేజ్ అని రాయొచ్చు కదా. ఈ అమైలేజ్ అనేది చిన్న ప్రేగుల్లో కూడా మనకు విడుదలవుతుంది కాబట్టి ఇక్కడ లాలాజల అమైలేజ్ అన్నాం. అయితే లాలాజల అమైలేజ్ ఏం చేస్తుంది? సో లాలాజల అమైలేజ్ అన్నాం. ఓకేనా, లాలాజల అమైలేజ్ ఏం చేస్తుందంటే ఓకేనా, ఈ లాలాజల అమైలేజ్ అనేది జీర్ణంలో మనం ఎంజైమ్లోనే ఉపయోగపడతాయి అనుకున్నాం కదా. కాబట్టి లాలాజల అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసి ఎలా మారుస్తుంది? మాల్టోజులుగా మారుస్తుంది. ఓకేనా, ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత క్వశ్చన్స్ ఎలా వస్తాయి డిస్కస్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వినడానికి ప్రయత్నించండి. ఓకేనా, మరి 2 ఎంజైమ్లు అన్న. మరొకటి ఏంటంటే లైసోజైమ్ అని చెప్పి పిలుస్తాం. తెలుగు మీడియంలో కూడా ఇలానే పిలుస్తామండి. ఓకేనా, లైసోజైమ్. ఈ లైసోజైమ్ అనేది జీర్ణక్రియలో, డైజెషన్లో పార్టిసిపేట్ చేయదు, కానీ ఇది నోటిలో అవసరం లేనటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని చంపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఏమని పిలుస్తాం అంటే యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్. వెరీ 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 ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అంటారు. ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మనం గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. గ్రూప్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఎర్టాయ్ అని చెప్పేసి ఉంటుందండి, అంటే ఇండియన్ వాట్సాప్ అది. ఓకేనా, సో మన టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ కానీ సెక్యూరిటీ. సో కాబట్టి ఆ గ్రూప్లో చేరండి, డౌన్లోడ్ చేసుకుని. ఓకేనా, అయితే మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ARAA ఓకేనా TTAI అని చెప్పేసి మీరు తీసుకోండి. ఓకేనా, ప్లే స్టోర్లోకి వెళ్ళి. సో యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అని చెప్పి మనం ఎవరిని పిలుస్తున్నాం? లైసోజైమ్ అని పిలుస్తున్నటువంటి ఎంజైమ్. ఓకే, ఇక్కడ దాకా ఓకే కదా. అండ్ నెక్స్ట్
ఇలాంటి ఎంజైమ్లు మనకి నోటి దగ్గర నుంచి ఓకేనా, అంటే జీర్ణ వ్యవస్థలో మనకి సాధారణంగా ఇగోండి ఇక్కడ ఉన్నటువంటి స్టమక్, అంటే దీన్ని ఏమంటాం స్టమక్ అని చెప్పి మనం పిలుస్తాం ఓకేనా, జీర్ణాశయం ఓకేనా. ఇక్కడ కూడా మనకి కొన్ని ఎంజైమ్లు అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అవి ఏంటంటే జీర్ణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్నమాట ఓకేనా. ఒక్కొక్కటి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. అలాగే మనకి క్లామము అనే ఒక భాగం ఉంటుందండి. క్లామము దాన్నే మనం ప్యాంక్రియాస్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాము? ప్యాంక్రియాస్. ఇగోండి ఇక్కడ జీర్ణాశయం క్రింద ఇక్కడ లీఫ్ ఆకారంలో ఉంటుంది. దీని పేరు ఏంటంటే క్లామము అంటారు ఓకేనా. సో రెండవ అతిపెద్ద గ్రంథి అంటారు కదా, సో క్లామం. మరి ఈ క్లామం దగ్గర నుంచి ప్యాంక్రియాస్ దగ్గర నుంచి మనకేంటంటే ట్రిప్సిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుందండి. ఏంటమ్మా? ట్రిప్సిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ఎంజైమ్ రిలీజ్ అవుద్ది. ఈ ట్రిప్సిన్ అనేది ఏం చేస్తుందండి? ప్రోటీన్లను జీర్ణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేందా? తర్వాత మళ్ళా ఇంకొక ఎంజైమ్ ఏదంటే లైఫేజ్. ఏదమ్మా? ఇంకో ఎంజైము లైఫేజ్ అనే పిలుస్తున్నటువంటి మరొక ఎంజైమ్. ఇదేం చేస్తుంది? కొవ్వులు ఎమల్సీకరణం చెందిన తర్వాత ఓకేనా, ఎమల్సీకరణం అంటే ఎమల్సిఫికేషన్ అంటారు. లివర్ నుంచి మనకి బయలు జ్యూస్ వస్తుంది, పైత్యరసం వస్తుంది ఓకేనా. లివర్ అనేది ఇక్కడ ఉంటుంది కదా పుట్టగొడుగు ఆకారంలో ఓకేనా. సో దీని నుంచి వచ్చిన బయలు జ్యూస్ లేదా పైత్యరసం అనేది సాధారణంగా ఈ కొవ్వుల్ని ఎమల్సీకరణం చేస్తుంది. ఈ ఎమల్సిఫికేషన్ లేదా ఎమల్సీకరణం అయినటువంటి కొవ్వులు ఇగోండి, ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్, కొవ్వులు ఎమల్సీకరణం అయిన తర్వాత వీటి మీద పనిచేసి ఓకేనా, వీటి మీద అంటే కొవ్వులు ఎమల్సీకరణం అయిపోయిన తర్వాత వాటి మీద పనిచేస్తుంది. అప్పుడు ఆ ఫ్యాట్స్ని కొవ్వుల్ని ఎలా మారుస్తుందండి? ఫ్యాటీ ఆమ్లాలుగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది? ఫ్యాటీ ఆమ్లాలు అంటే ఫ్యాటీ యాసిడ్స్గా మారుస్తుంది. ప్లస్ ఎలా మారుస్తుంది? గ్లిజరాల్గా మారుస్తుంది. తెలుగు మీడియం వారు కూడా ఒక్కసారి మీరు ఆలోచిస్తే అర్థమైపోద్దండి. తెలుగు పదాలు కనబడకపోతే చాలు తెలుగు మీడియంలో చెప్పండి అని చెప్పి అంటున్నారు ఓకేనా. ఇగోండి ఇక్కడ చెప్తాను చూడండి, లైఫేజ్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో ఓకేనా, లైఫేజ్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది? ఆల్రెడీ ఎమల్సీకరణం చెందినటువంటి కొవ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని ఓకేనా ఎలా మారుస్తుంది? ఫ్యాటీ ఆమ్లాలుగాను గ్లిజరాల్గా మారుస్తుంది ఓకేనా. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే. అయితే మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఎలా అంటే ఒక్కొక్క రసాయన పదార్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రోటీన్లు తీసుకోండి ఓకేనా. ప్రోటీన్లు అనేవి చిన్న ప్రేగులో చివరిగా ఎలా మారుతాయి? అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ఎలా మారుతాయండి? అమైనో ఆమ్లాలు అంటే అమైనో యాసిడ్స్ అని చెప్పి పిలుస్తాయి. ఏమని పిలుస్తామండి? అమైనో యాసిడ్స్. ఇప్పుడు మీకు నేను ఒక టేబుల్ చూపిస్తాను ఓకేనా. ఆ టేబుల్ కానీ మీరు కండస్థ పెడితే మీకు కన్ఫర్మ్ గ్రూప్ డీలో 1 మార్కు నుంచి 2 మార్కులు మీ చేతులు ఉన్నట్టే. ఒకవేళ మ్యాక్సిమం దాని మీద క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి ఓకేనా. సో ఈ టేబుల్ అనేది మీకు ఒకసారి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఓకేనా. అయితే మీకు క్వశ్చన్లు ఎలా వస్తాయి ఓకేనా, క్వశ్చన్లు ఎలా వస్తాయి ఒక మోడల్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఈసారి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏదైతే ఉందో కాస్త టఫ్గానే ఉంటుంది, ఎలాంటి రైల్వే ఎగ్జామ్ అయినా. ఎందుకంటే జనరల్ స్టడీస్ పూర్తిగా ఆపేసి మనకి జనరల్ సైన్స్ మీద పడ్డారు కదా. సో క్వశ్చన్ అనేది ఎలా అడుగుతాడో ఒకసారి క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దామా. సో సాధారణంగా ఈ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే కాస్త అప్లికేటివ్గానే ఉంటాయండి. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడో ఒకసారి చూద్దామండి. సో అందరూ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 50 కాన్సెప్ట్లు ఏవైతే నేను చెప్పబోతున్నానో దయచేసి చాలామంది ఎవరైతే 50 కాన్సెప్ట్లు అనగానే 1700 మందిని చూశారు ఓకేనా, కానీ వీడియో తీరా మీ రిక్వైర్మెంట్ అని అనేసరికి చాలా కనీసం 200 కూడా చూడలేదన్నమాట. సో ఇది మీకు నాకు ఇద్దరికి టైం వేస్ట్. కాబట్టి మీరు దయచేసి చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా 38% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా. సరే ఇక్కడ క్వశ్చన్ ఒకసారి మనం తెలుసుకుందాం, మోడల్ క్వశ్చన్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంగ్లీష్లో రాస్తాను, తర్వాత తెలుగులో రాస్తాను ఓకే. చూడండి, which juice secreted by the organs in the digestive system ఓకేనా plays an important role in the digestion of ఫ్యాట్స్ ఓకేనా. సో తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో రాస్తాను చూడండి, తెలుగులోనే ఓకేనా. జీర్ణ వ్యవస్థలో ఓకేనా
జీర్ణ వ్యవస్థలో ఓకేనా ఏ పదార్థం ఓకేనా జీర్ణ వ్యవస్థలో ఏ పదార్థం కొవ్వులు జీర్ణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అని అన్నాడు. ఓకేనా కొవ్వులను జీర్ణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అని అడిగాడు అనమాట. ఓకేనా సో ఆప్షన్ ఇస్తాను, తర్వాత దీనికి సంబంధించి కంటెంట్ చెప్తాను. సో ఆప్షన్ వన్ ఏంటంటే ఆప్షన్ వన్ ఏంటి క్లోమరసం. ఓకేనా ఆప్షన్ వన్ ఏంటంటే క్లోమరసం మరియు లాలాజలం. ఓకేనా క్లోమరసం మరియు లాలాజలం అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఓకేనా ప్యాంక్రియాటిక్ జ్యూస్ మరియు సెలైవ లాలాజలం. ఓకేనా అండ్ రెండవది హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు మ్యూకస్ అన్నాడు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు మ్యూకస్ అంటే శ్లాష్మం అని చెప్పి అర్థం. ఆప్షన్ త్రీ బైల్ జ్యూస్ అంటే పైత్యరసం. బైల్ జ్యూస్ అంటే ఏంటంటే పైత్యరసం. ఓకేనా బైల్ జ్యూస్ అంటే పైత్యరసం మరియు ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటే పీజే అని రాస్తాను క్లోమరసం. ఓకేనా క్లోమరసం. ఓకే అండ్ నెక్స్ట్ ఫోర్త్ సెలైవా. మీకు నెక్స్ట్ చెప్పబోయే టేబుల్ విన్న తర్వాత ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సెలైవా అంటే ఏంటి లాలాజలం. ఓకేనా మరియు HCl అన్నాడు హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఇది క్వశ్చన్ ఏ లేదండి జీర్ణ వ్యవస్థలోని కొవ్వులను జీర్ణం చేసే పదార్థాలు ఏవి అని అడిగాడు, ఎంజైమ్లు ఏవి అని అడిగాడు. ఓకేనా లేదా పదార్థాలు ఏవి. ఇది 4 ఆప్షన్లు. సో మనం ఒక టేబుల్ తెలుసుకుందాం, తర్వాత ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి మీరు అందరూ కూడా. ఓకేనా రైట్. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవన్నీ పక్కన పెడదాం, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఒక కాన్సెప్ట్లోకి వెళ్దామా. మన దగ్గర ఒక టేబులర్ ఫామ్ ఉంది. ఓకేనా మంచి ఇంపార్టెంట్, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకేనా సో చూడండి ఏంటిది టేబులర్ ఫామ్. ఒకసారి మీరు గమనిస్తే ఈ టేబులర్ ఫామ్లో ఏమున్నాయని ఒకసారి చూడండి. మనకి చూడండి ఎంజైమ్, ఏ ఎంజైము ఏ గ్రంథి నుంచి వస్తుంది, అదేవిధంగా దేనిని ఎలా మారుస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూడండి టయాలిన్ అని చెప్పి అన్నాడు. టయాలిన్ సార్ ఇక్కడ లాలాజల ఎమైలేజ్ అన్నాడు, అంటే సెలైవరీ ఎమైలేజ్కి ఇంకొక పేరు ఏంటంటే టయాలిన్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంట లాలాజల గ్రంథులు. ఓకే లాలాజల గ్రంథులు అంటే సెలైవరీ గ్లాండ్ అంటారు. ఓకేనా సెలైవరీ గ్లాండ్. ఓకేనండి సెలైవరీ గ్లాండ్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది లాలాజలం అనేది కార్బోహైడ్రేట్లను ఎలా మారుస్తుంది మాల్టోజులుగా మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఎలా మారుస్తుందండి ఇక టయాలిన్ అనే ఎంజైము సెలైవరీ గ్లాండ్ నుంచి అంటే లాలాజల గ్రంథి నుంచి వస్తుంది. అదేం చేస్తే కార్బోహైడ్రేట్లను ఎలా మారుస్తుందండి మాల్టోజులుగా మారుస్తుంది. రైట్. నెక్స్ట్ పెప్సిన్ అనే ఒక ఎంజైమ్, ఏదమ్మా పెప్సిన్ అనే పిలుస్తున్న ఒక ఎంజైమ్. ఇది ఎక్కడి నుంచి వస్తుందట జఠర గ్రంథులు. ఓకేనా జఠర గ్రంథులు అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే జీర్ణాశయం. ఓకే జీర్ణాశయం నుంచి వస్తాయి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఓకేనా గ్యాస్ట్రిక్ గ్లాండ్. జఠర గ్రంథుల్లో ప్రోటీన్లు అంటే జీర్ణాశయంలో ప్రోటీన్లు ఎలా మారుతాయి పెప్టోన్లుగా మారుతాయి. ప్రోటీన్లు ఎలా మారుతాయండి ప్రోటీన్లు అనేవి పెప్టోన్లుగా మారుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండమ్మా ప్రోటీన్లు ఎలా మారుతాయి అన్నాను పెప్టోన్లుగా మారుతాయి అన్నాను. సో చూడండి ప్రోటీన్లు పెప్టోన్గా మారడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏది పెప్సిన్. సో ఇక్కడ మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి ప్రోటీన్లు కాబట్టి ఇక పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. ఓకే నెక్స్ట్ ఇక పైత్యరసం అన్నాడు. పైత్యరసంలో ఎంజైమ్స్ ఉండవు. పైత్యరసం అంటే ఏంటి బైల్ జ్యూస్, లివర్ నుంచి వస్తాయి ఇది పైత్యరసం. దీంట్లో నో ఎంజైమ్స్, వీటిలో ఎంజైమ్లు అనేవి ఉండవు. ఇది ఏం చేస్తాయండి ఏం చేస్తాయి కొవ్వులను కొవ్వులను ఎలా మారుస్తాయి కొవ్వుల ఎమల్సీకరణం అంటే పెద్ద పెద్ద కొవ్వు ముక్కలను చిన్న చిన్న రేణువులుగా మార్చేస్తాయి, చిన్న చిన్న పార్టికల్స్గా అంటే కొవ్వుల ఎమల్సీకరణం. గుర్తుపెట్టుకోండి బైల్ జ్యూస్ లేదా పైత్యరసం ఇది కాలేయం నుంచి వస్తుంది, లివర్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే లివర్ నుంచే. ఈ బైల్ జ్యూస్ లోపల ఏముండవు ఎంజైమ్లు ఉండవు. ఏముండవండి ఎంజైమ్లు ఉండవు కానీ అది ఏం చేస్తుంది కొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. కొవ్వులు చిన్న చిన్న ముక్కలుగా మారడాన్ని ఏమంటామంటే మారడం అనే దాన్ని ఎమల్సిఫికేషన్ అంటారు. ఏమంటారండి ఎమల్సిఫికేషన్. దీని మీద క్వశ్చన్లు ఎక్కువగా రిపీట్ అయ్యాయి. ఓకేనా ఎమల్సీకరణం అంటారు, చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి ఎమైలేజ్. మీకు ముందు ఇక్కడ లాలాజల ఎమైలేజ్ అని ఇక్కడ ఓన్లీ ఎమైలేజ్ చూసారా ఎమైలేజ్.
ఎమైలేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? క్లోమం నుంచి. ఓకేనా, ఎక్కడి నుంచి? క్లోమం అంటే ప్యాంక్రియాస్. ఓకేనా, ప్యాంక్రియాస్ ఎందులోకి వెళ్తుంది? ఇది చిన్న ప్రేగులోకి వెళ్తుంది అనమాట. ఓకేనా, సో ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే మీరు మర్చిపోండి. ఎమైలేజ్ అనేది ఏం చేస్తుంది సార్? కార్బోహైడ్రేట్లను మాల్టోజ్లకు మారుస్తుంది. మరి ఇక్కడ ఎమైలేజ్ ఏం చేస్తుంది? ఇక్కడ ఏ ఎమైలేజ్? లాలాజల్ ఎమైలేజ్. ఎలా మారుస్తుంది? కార్బోహైడ్రేట్లు మాల్టోజ్లకు మారుస్తుంది. ఇక్కడ కూడా ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్లని మాల్టోజ్లకు మారుస్తుంది అనమాట. సో ఎలా మారుస్తుంది? ఇక్కడ ఎమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్లు మాల్టోజ్లకు మారుస్తుంది. నెక్స్ట్ చూడమ్మా, ట్రిప్సిన్ అనేది ఏదైతే ఉందో ఇది క్లోమము అంటే ప్యాంక్రియాస్ అంటారు. ఒక ట్రిప్సిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందండి? ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది. ట్రిప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్లను, ఇక్కడ ముందు మనం ఒక మాట మాట్లాడుకున్నాం, పెప్సిన్ అనేది ఏం చేస్తుంది? ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. ఇక్కడ ట్రిప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్లను పెప్టోన్లుగాను మరియు పాలీపెప్టైడ్స్గా మారుస్తుంది. ఎలా మారుస్తుందండి? పెప్టోన్స్ గాను మరియు ఎలా మారుస్తుంది? పాలీపెప్టైడ్స్గా మారుస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి? ఇంకోటి ఏంటమ్మా? పెప్టోన్స్. అంటే నీకు ఇక్కడ ఏం గుర్తు రావాలి? ట్రిప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్లను పెప్టోన్లుగాను పాలీపెప్టైడ్స్గాను మారుస్తుంది. నెక్స్ట్ చూడండి, లైఫేజ్. నెక్స్ట్ ఏదండి? లైఫేజ్ ఏం చేస్తుంది? లైఫేజ్ కూడా క్లోమం నుంచి వస్తుంది, అంటే ప్యాంక్రియాస్ నుంచి. ఇదేం చేస్తుంది? కొవ్వులు అంటే ఏంటి? ఫ్యాట్స్ని ఎలా మారుస్తుంది? ఫ్యాటీ యాసిడ్స్ గాను గ్లిజరాల్ గాను. కొవ్వుల్ని ఎలా మారుస్తుందండి? మనకి ఫ్యాటీ యాసిడ్స్ గాను మరియు గ్లిజరాల్ గాను మారుస్తుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ఏమన్నాడు? పెప్టిడేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి పెప్టైన్స్ పాలీపెప్టైడ్స్ అన్న గుర్తుందా? ఇక్కడ పెప్టోన్స్ పాలీపెప్టైడ్స్. ఇక్కడ ఏం చేస్తుంది? పెప్టిడేజెస్. గుర్తుపెట్టుకోండి, పెప్టిడేజెస్ అనబడేది ఏదైతుందో ఇక్కడ రాస్తాను చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. పెప్టిడేజెస్ అనేది పెప్టైడ్స్ని ఎలా మారుస్తుంది? అమైనో యాసిడ్స్గా మారుతుంది. ఇక్కడతోని పూర్తిగా ప్రోటీన్లు జీర్ణం అయిపోయినట్టే. ఓకేనా, అమైనో యాసిడ్స్గా మారుతుంది అనమాట. నెక్స్ట్ సుక్రేజ్. సుక్రేజ్ కూడా ఆంత్రగ్రంథులు అంటే చిన్న ప్రేగు నుంచి వస్తాయి అన్నమాట. ఇదేం చేస్తుంది? సుక్రోజ్ అంటే చెరుకులో ఉన్నటువంటి చక్కెర. ఓకేనా, సుక్రేజ్ అనేది ఎంజైమ్. ఇప్పుడు ఈ లైన్లో ఉన్నవన్నీ ఎంజైమ్లు. ఓకే, ఈ లైన్లో ఉన్నవన్నీ కూడా ఎంజైమ్లు అనమాట. ఈ ఎంజైమ్ సుక్రేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? సుక్రోజ్ని ఎలా మారుస్తుంది? గ్లూకోజ్గా మారుస్తుంది. ఓకేనా, సుక్రోజ్ అనేది ఏంటి? షుగర్ కేన్లో ఉన్నటువంటి చక్కెర. ఓకేనా, చెరుకులో ఉన్నటువంటి చక్కెర. ఇప్పుడు క్వశ్చన్ చూద్దామా సరే. క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమన్నాడండి? డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్, కొవ్వుల్ని జీర్ణం చేయడం. ఓకేనా, కొవ్వుల్ని జీర్ణం చేయడం ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నాడు. ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోదామా? ఓకే, కొవ్వుల్ని జీర్ణం చేసేది ఇక్కడ టేబుల్ ఎక్కడైనా ఉందో చూద్దామా? ఇక్కడ కదా మనం చూడాలి, ఈ లైన్లో కదా మనం చూడాలి. ఇదిగోండి, కార్బోహైడ్రేట్ లేదు, ప్రోటీన్ లేదు, కొవ్వులు ఇక్కడ ఉంది. మళ్ళీ తర్వాత ఏముంది? ఇక్కడ కొవ్వులు ఇక్కడ ఉంది. ఇక్కడ కొవ్వులు లేదు, ఇక్కడ కొవ్వులు లేదు. సో కొవ్వులను జీర్ణం చేసేది ఇక్కడ కొవ్వుల్ని జీర్ణం చేసేది ఎవరు? పైత్యరసం. అవునా? ఇక్కడ కొవ్వులు జీర్ణం చేసేది లైఫేజ్. సో ఇక్కడ ఆప్షన్లో మనకి లైఫేజ్ అనేది ఎక్కడ ఉంది? ఓకేనా, ఇక్కడ ఏమేమి రావాలి? పైత్యరసం అంటే బైల్ జ్యూస్. అదేవిధంగా ఇక్కడ లైఫేజ్ చేస్తుంది కదా, సో బైల్ జ్యూస్ లైఫేజ్ ఆప్షన్లో ఉండాలి. ఓకేనా, బైల్ జ్యూస్ లైఫేజ్. ఒకసారి చూడండి సార్, ఇక్కడ ఆప్షన్ వన్ క్లోమరసం అన్నాడు. ఆప్షన్ 1 ఏదండి? క్లోమరసం అని చెప్పేసి మనకి ఇచ్చాడనమాట. ఓకేనా, సో క్లోమరసం. ఓకే, అయితే ఇక్కడ జాగ్రత్త వినండి. ఓకేనా, మనకేంటి సార్ ఇక్కడ క్లోమరసం అంటే క్లోమ నుంచి రాదు. అసలు ఫస్ట్ మనకి కొవ్వులు జీర్ణం చేసేది ఎవరు సార్? కొవ్వులు జీర్ణం చేసేది ఎవరు ఉన్నారు ఇక్కడ? కొవ్వులు జీర్ణం చేసేది ఒకటి బైల్ జ్యూస్, రెండోది లైఫేజ్. ఓకేనా, బైల్ జ్యూస్ ఏమో లివర్ నుంచి వస్తుంది. ఓకేనా, లైఫేజ్ ఏమో ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది. అవునా? సో ఇక్కడ చూడండి, ఇగోండి, ఇక్కడ బైల్ జ్యూస్ ఉంది. అదేవిధంగా బైల్ జ్యూస్ అంటే ఏంటి? పైత్యరసం. ఓకేనా, తర్వాత క్లోమరసం ప్యాంక్రియాస్ నుంచి ఏమొచ్చిందండి మనకి? ఇక్కడ చూడండి, లైఫేజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లైఫేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? క్లోమ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి లైఫేజ్? క్లోమ నుంచి వచ్చింది. ఇగోండి, లైఫేజ్ అనేది క్లోమం అంటే ప్యాంక్రియాస్ నుంచి వచ్చింది. ప్యాంక్రియాస్ నుంచి వచ్చేదాన్ని క్లోమరసం అంటారు. క్లోమరసంలో ఉండేది లైఫేజ్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుద్ది? క్లోమరసం. ఓకేనా, ప్యాంక్రియాటిక్ జ్యూస్ బైల్ జ్యూస్ అనేది అవుద్ది. హెచ్సిఎల్ ఇక్కడ ఎలాగో అవ్వదు, ఇక్కడ హెచ్సిఎల్ అవ్వదు. హెచ్సిఎల్ అసలు సంబంధం లేదు. హెచ్సిఎల్ జీర్ణంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయదు. ఇక్కడ క్లోమరసం అన్నాడు. ఓకేనా, కానీ మనకి ఏమవ్వాలి? పైత్యరసం. ఏంటండి? పైత్యరసం. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి? ఆప్షన్
3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాను, మీకు ఇక్కడ పూర్తిగా కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా. సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ చెప్పాను, కాన్సెప్ట్తో పాటుగా ఒక మోడల్ క్వశ్చన్ కూడా చెప్పాను, మోడల్ క్వశ్చన్తో పాటుగా ఒక టేబుల్ కూడా డిస్కస్ చేశాను. అర్థమైందా. సో ఇదంతా కాన్సెప్ట్. ఓకేనండి. సో తర్వాత మోడల్ క్వశ్చన్, తర్వాత వచ్చేసరికి ఒక టేబులర్ ఫామ్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే దీని నుంచి క్వశ్చన్ ఎలా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు కదా. అర్థమైందండి అందరికీ. సో ఇది మైండ్లో పెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి బయాలజీ కోర్సు, ఓకేనా, ఓన్లీ బయాలజీ ఒక్కటే నాకు కావాలి సార్, కంప్లీట్గా అప్ టు డేట్ లెవెల్లో బయాలజీ కావాలంటే మీకు 6th నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో మన దగ్గర బయాలజీ కోర్స్ ఉందండి. సో అది 249 రూపీస్ వ్యాలిడిటీతో ఉంది. ఓకేనా. 249 రూపీస్ వ్యాలిడిటీతో ఉంది. పీడిఎఫ్స్ కూడా జిరాక్స్ తీసుకోవచ్చు. కావాలంటే మీకు కామెంట్ బాక్స్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు సార్ మారినటువంటి 6, 7, 8, ఓకేనా, 6, 7, 8 తరగతిలో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కావాలంటే ఈ కోర్స్ అని తీసుకోవచ్చు. ఇది 149 రూపీస్తో ఉందండి. ఓకేనా. 149 రూపీస్తో ఉంది. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు కొత్త తీసుకోవాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కోసమే తీసుకోవాలి. ఎందుకంటే బయాలజీ ఫుల్ అప్డేటెడ్ లెవెల్, ఎన్ని పుస్తకాలు మారినా ఈ కంటెంట్ మారదనమాట. అర్థమైందా. సో అదేవిధంగా గ్రూప్లో చేరండి. అర్టై అన్నాను కదా, ARATTAI అని కొట్టండి. ఓకేనా. కొడితే మీకు ఈ అర్టై అని చెప్పేసి ఇండియన్ వాట్సాప్ ఓపెన్ అవుద్ది. అందులో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా. అది డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం కామెంట్ బాక్స్లో పెట్టినట్టు గ్రూప్ లింక్ క్లిక్ చేస్తే అందులోకి వెళ్ళిపోద్ది. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 7981450336 అని నా నెంబరు. ఓకేనా. ఫస్ట్ మీరు మెసేజ్ చేయండి. కాల్కి రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా నేనే చూసి కాల్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.